అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. రచయితలు లేదా ఎడిటర్లు తమ పనిలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వారి కూర్పులకు ప్రశంసలు లభించి మంచి పేరు వస్తుంది. కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలతో అందరినీ ఆకర్షిస్తారు. మీరు రూపొందించిన కొత్త ప్లాన్లు విజయవంతమవుతాయి. స్టార్టప్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్టులకు పెట్టుబడులు లభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొని సేద తీరుతారు. స్నేహితులతో కలిసి సినిమా చూడటం లేదా పార్టీ చేసుకోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు విజయం లభిస్తుంది. వారి ప్రాజెక్టులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం, శక్తి వస్తాయి. మీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. పారిశ్రామిక రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం పొందుతారు. టెక్నాలజీ మీ పనులను సులభతరం చేస్తుంది. మీరు చేసే పర్యటనలు ఆనందదాయకంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకుంటారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమవ్వడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఒక వర్క్షాప్లో పాల్గొనటం మీ నైపుణ్యాలను మరింత పెంచుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మీ వ్యక్తిత్వం ఇతరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. మీరు ఆలోచనాత్మక ఆటలు ఆడుతారు. మీ మెదడుకు పదును పెడతారు. బీమా సంబంధిత విషయాలలో మీకు లాభాలు వస్తాయి. భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. దివ్య చింతనలో మీరు లోతైన అనుభూతి పొందుతారు. మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చేపల వ్యాపారంలో ఉన్నవారు వాతావరణ పరిస్థితుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. చేపల మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. కౌన్సెలింగ్ ద్వారా మీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తారు. మీ సహానుభూతి, వివేచన అందరినీ ఆకట్టుకుంటాయి. శుభార్థక క్రియలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ పాత సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో కొత్త బంధాలు ఏర్పడతాయి. భవిష్యత్తు సాంకేతికతతో కూడిన విషయాలపై మీకు ఆందోళన ఉంటుంది. కొత్త మార్పులకు భయపడతారు. జల వనరుల నిర్వహణలో మెరుగైన ప్రణాళికలు అమలు చేస్తారు. నీటి కొరత తీరుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. బంధాలు మరింత బలపడతాయి. కళారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి విజయం లభిస్తుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలలో ఊహించని నష్టాలు ఎదురవుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే సరుకులు ఆలస్యమవుతాయి. మీ గత కృషికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. చట్టపరమైన సమస్యలు ఇబ్బందులను కలిగించవచ్చు. న్యాయపరమైన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఇంటిని మార్పులు చెయ్యాలని లేదా కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యాలని అనుకుంటారు. ఇది శుభప్రదం. ఇంటిలో శుభ్రత, అందం పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ మార్కెటింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇతరులు మీ తప్పులను మన్నించి ముందుకు సాగుతారు. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. ప్రారంభించిన పనిని పూర్తి చెయ్యడంలో వెనక్కి తగ్గరు. మీ ఆత్మస్థైర్యం అనేక అడ్డంకులను తొలగిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ధైర్యం తగ్గుతుంది. దీనివలన అవకాశాలు చేజారతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మానసికంగా బలహీనపడతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులు శుభకార్యాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటివల్ల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. సంతానం విషయంలో మీరు కొంత ఆందోళన చెందుతారు. పిల్లల ఆరోగ్యం గురించి భయం ఉంటుంది.
మీలోని దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యుత్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. నాటకాలలో పాల్గొనేవారికి ఆకస్మిక అడ్డంకులు ఎదురవుతాయి. ప్రదర్శనలు రద్దు అయ్యే సూచన ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలలో అజాగ్రత్త వహిస్తారు. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఈ రోజు మీకు పూర్తి సంతోషకరమైన రోజవుతుంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. ఈ రోజు ఉదయం నుండి నిరుత్సాహం మిమ్మల్ని వెంటాడుతుంది. లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి సరియైన ప్రేరణ లభించదు. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు భారీ నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా అప్పులు తీర్చే విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో సమస్యలు తలెత్తుతాయి. ఒప్పందాలు ముందుకు సాగవు. ఇంటి కొనుగోలు ప్రణాళికలు వాయిదా పడతాయి. సామాజిక సేవలో మీరు ఎదురుచూసినంత సహకారం లభించకపోవచ్చు. మీ మంచి ఉద్దేశాలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పశుపోషణ చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పశుసంపద పెరుగుతుంది. ధన విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని ఇస్తుంది. దైవ ప్రార్థనలతో పుణ్యం లభిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆశించిన లాభాలు రావు. పంట నష్టానికి సంబంధించిన ఆందోళనలు ఉంటాయి. సంస్కృతి సంప్రదాయాలకు మీరు ప్రాధాన్యతనిస్తారు. మీ పూర్వీకుల విలువలను గౌరవిస్తారు. ఈ రాశివారికి అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ ప్రత్యేక శక్తులు ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. బంధువులు ఆత్మీయులు మీకు దూరంగా ఉండటం వలన ఒంటరితనం పెరుగుతుంది. ఎవరితోనూ మీరు మనసు విప్పి మాట్లాడలేరు. మీకు నచ్చిన ఆహారం మంచి పోషకాలు ఉన్న భోజనం లభిస్తుంది. ఇతరులకు ఆతిథ్యమిస్తారు. మీ భవిష్యత్తు ప్రణాళికలలో కొన్ని మార్పులు చెయ్యాల్సి వస్తుంది. మీరు అనుకున్నవి ఆగిపోతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.